యూట్యూబ్ ఛానల్. ఇందులో వేదిక్ మ్యాథ్స్లో సబ్ట్రాక్షన్ని ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దామండి. చాలా చిన్న సింపుల్ ట్రిక్ అండి ఇది చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి నెంబర్ని చాలా క్లియర్గా చెప్తున్నాను. లెఫ్ట్ సైడ్ టాప్లో ఉన్నటువంటి నెంబర్ని ఒక నెంబర్ డిక్రీజ్ చేసుకోవాలండి. డిక్రీజ్ చేసుకుంటే ఎంతండి? 4. ఇక్కడ ఏమైనా నెంబర్ ఉందండి? లేదు కదండి, కాబట్టి 4 వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ లైన్లో 9 నుంచి 3 సబ్ట్రాక్ట్ చేయాలండి. ఆ నెంబర్ వేసేసుకోవచ్చండి. ఎక్కడి వరకు ఎన్ని లైన్లు ఉన్నా లాస్ట్ లైన్ దగ్గర మాత్రమే 10 నుంచి సబ్ట్రాక్ట్ చేసుకోవాలండి. మధ్యలో ఎన్ని లైన్లు ఉన్నా 9 నుంచే సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. మరి ఇంకా ఈ లైన్లో చూస్తే ఇంకో లైన్ ఉంది కదండి, కాబట్టి ఈ లైన్లో 9 నుండి 6 సబ్ట్రాక్ట్ చేయాలండి. 9 నుండి 6 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందండి? 3 చేస్తే 3 వస్తుందండి. వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఈ లైన్లో మాత్రం ఇది లాస్ట్ లైన్ కదండి, 10 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలండి. 10 నుంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుందండి. 10 నుంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుందండి. అది వేసేసుకోవచ్చండి. చూసారండి ఎంత ఈజీయో, ఒక కొట్టువేత లేదు, ఒక కష్టం లేదు, ఈజీగా చేయొచ్చు వేదిక్ మ్యాథ్స్ ద్వారా. మరొక లెక్క చూద్దామండి. మరి ఇందాక చెప్పాను క్లియర్గా, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ నెంబర్ని ఒక నెంబర్ డిక్రీజ్ చేసుకోవాలి, తగ్గించుకోవాలి. 6 నుంచి ఒక నెంబర్ డిక్రీజ్ చేస్తే ఎంతండి? 5. ఈ 5 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేయాలండి. 5 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంతండి? 1. అది వేసేస్తున్నానండి. మరి ఈ లైన్లో ఏ నెంబర్ నుంచి మనం సబ్ట్రాక్ట్ చేయాలి? మీకు తెలిసిపోయింది, 9 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 9 - 2 7 ఆ నెంబర్ వేసుకోవచ్చండి. మరి ఈ లైన్ కూడా ఇంకో లైన్ ఉంది కాబట్టి ఈ లైన్ కూడా 9 నుంచి 5 సబ్ట్రాక్ట్ చేసేసుకోవచ్చండి. 9 - 5 4 అండి. ఆ నెంబర్ వేసేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమి లేదు. ఇది లాస్ట్ లైన్ కాబట్టి, రైట్ సైడ్ ఉన్నటువంటి లాస్ట్ లైన్ కాబట్టి ఇందులో 10 నుంచి 7ని సబ్ట్రాక్ట్ చేయాలండి. 10 నుంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే 3. చూసారండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి లెక్కలన్నీ. ఒక కొట్టువేత లేదు, ఒక కన్ఫ్యూజన్ లేదు. మనం కానీ మన పిల్లలకి ఈ విధంగా చెప్పినట్లయితే విద్యార్థి చాలా ఉత్సాహంగా లెక్కలంటే ఇష్టపడతాడండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.